హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటాను. అండ్ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు మా ఊరి గ్రామస్తులకు, పెద్దలకు మరియు స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కు, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు గైస్. ఈ వీడియో కొద్దిగా లేట్ అవుతుంది, ప్లీజ్ డోంట్ వరీ, వీడియో మొత్తం చూడండి, ఓకేనా గైస్. ఇది వచ్చేసి మా విలేజ్, మా ఊరు, సొంత ఊరు. మా ఊరు గ్రామంలో అందరూ కలిసికట్టుగా డోలు సన్నాయితో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది గాయస్. ఈ పండుగ అనే కాదు, గత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఏ పండుగలు వచ్చినా సరే చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. అంగరంగ వైభవంగా మా ఊరి గ్రామస్తులు, పెద్దలు అందరూ కలిసి కట్టుగా జరుపుకుంటున్నారు గాయస్. అండ్ మా ఊర్లో ఈ బోనాల పండుగకి చుట్టాలని, బంధువులు అందరినీ పిలుచుకొని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒకప్పుడైతే మామూలుగా పండుగలు జరుపుకునేది, ఇప్పుడైతే మన వైబు అంటే USA, అమెరికా, న్యూజిలాండ్ అన్నిటికీ తెలుస్తుంది మన తెలుగు సాంప్రదాయము. ఆ తెలుగు సాంప్రదాయం ఉలికిపడేలా మన ఆడపడుచులు, మన అమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కొత్త శారీలతో మంచి బోనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన జానపద పండుగ. ఈ పండుగను ముఖ్యంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనాల సమయంలో మహిళలు కొత్త కుండను అలంకరించి అందులో అన్నం, పాలు, బెల్లం వంటి పదార్థాలతో నైవేద్యం తయారు చేస్తారు. ఈ నైవేద్యాన్ని తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి సమర్పిస్తారు. దీనిని మహంకాళి బోనం అంటారు. బోనాల పండుగలో పోతురాజు, శివశక్తులు, డబ్బుల వాయిద్యాలు మరియు జానపద నృత్యాలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా ఉంటాయి. ప్రజలు అమ్మవారిని పూజించి తమ కుటుంబాలకు ఆరోగ్యం, సుఖశాంతులు, సంపద కలగాలని కోరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు భక్తి ప్రతిబింబించే ఈ పండుగలను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. మన తెలంగాణలో, మన గ్రామాలలో ఎక్కువగా ఈ సంప్రదాయం అనేది నడుస్తుంది. అండ్ మన ఇండియాలో కల్చర్లో మన తెలంగాణ ఉలికిపడేలా మన సంస్కృతి అండ్ మన సంపద, మన కట్టుబొట్టు అన్నీ ఆచరించి మన ఆడవాళ్ళు మన దేవతలను మంచిగా పూజిస్తారు. అండ్ నృత్యాలతో అండ్ శివశక్తులతో మరియు డోలు సన్నాయిలతో మన దేవత దగ్గరికి మన నైవేద్యం అనేది తీసుకెళ్ళి నైవేద్యం అనేది ఇస్తారు. అండ్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అండ్ ఏదైనా ఆపద ఉంటే ఖచ్చితంగా దేవతను వేడుకుంటారు. ఆ దేవత వేడుకున్న తర్వాత మనకు అదృష్టం కలిగి మన బాధలన్నీ తొలగిపోతే ఎవరైతే ఏదైతే మొక్కుకున్నారో, ఎగ్జాంపుల్ మన యాటను కానీ, మేకను కానీ అండ్ గొర్రెను కానీ, అంటే మొక్కుకున్న దాన్ని బట్టి మొక్క అనేది తీర్చుకుంటారు, ఓకేనా గైస్. అండ్ ఇంకా వీలైన వాళ్ళు మామూలుగా చిన్నగా కోరుకున్న వాళ్ళు కోళ్ళను కూడా బలిస్తారు, ఓకేనా గైస్. బలిచ్చి మన దేవతకు అనేది నైవేద్యంగా పెడతారు. ఇంకా తర్వాత మాంసాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో వండుకొని తలా ఇంట్లో తింటారు. ఇది మన ఇండియన్ కల్చర్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హియర్ నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఇది మా విలేజ్ దాసర్పల్లి. చూడండి గుడి ఎంత అలంకారంగా రెడీ చేశారు. చూడండి అందరు ఆడపడుచులు అందరూ బోనాలు ఎత్తుకొని వెళ్తుంటే ఎంత ఆనందం ఉందో. దేవత వేప కంటే ఎక్కువ వచ్చిన కాబట్టి వేప కూడా ఉంది. అండ్ కోళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ దేవత దగ్గరికి వెళ్ళి కోసుకొని వస్తారు. చూడండి జానపద గేయాలతో అండ్ నృత్యాలతో అండ్ ఆడుతూ పాడుతూ తీసుకుని వెళ్తున్నారు బోనాలు మా ఊరి ప్రజలు, ఓకేనా గైస్. వస్త్రాలు ధరించి దేవత దగ్గర చీరలు కొడుకున్నారు, తల్లిని అడిగి తీసుకుంటారు. అంటే నైవేద్యంగా పెడతారని అది, ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కావాలి రాజన్న, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. చూస్తున్నారా గైస్, ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ ఊరేగింపుగా వెళ్తున్నారు డోలు సన్నాయిలతో. అండ్ ఆడపడుచులందరూ నవ్వుతూ బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు. చాలా ఇష్టంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అక్కడ మా ఉద్యానం కూడా ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీస్. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. అండ్ మన తెలంగాణలో బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అండ్ హైదరాబాద్లో అయితే మరీ టూ మచ్గా జరుగుతాయి, అంటే చాలా ఇంకా గ్రాండ్గా జరుగుతాయి. ఫస్ట్ గోల్కొండ బోనాలు జరుగుతాయి, తర్వాత సికింద్రాబాద్ బోనాలు, తర్వాత చార్మినార్ మహంకాళమ్మ బోనాలు. అండ్ ఈ మహంకాళమ్మ టెంపుల్కి చాలామంది యాక్టర్స్, సింగర్స్ అండ్ పెద్ద పెద్ద వేపులు, పొలిటికల్ లీడర్స్ కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆహ్వానం ఇస్తారు కాబట్టి వస్తారు. అంటే అర్థం చేసుకోండి, బోనాల పండుగ ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారంటే అంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఊరు బాగుంటే పబ్లిక్ బాగుంటారు, పబ్లిక్ బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రైతు బాగుంటాడు అని అంటారు కదా. సో దానికి నిదర్శనమే మన ఊరి పొలిమేర చుట్టూ ఉన్న దేవతలు మన ఊరిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటారు. సో అందుకే వరకు ప్రతి ఇయర్ ఇట్లా మనకు ఊరిని కాపాడుకునేందుకు ప్లస్ మన కష్ట సుఖాలు తీర్చేటందుకు మనకు ఊరి దేవతకు పూజించి నైవేద్యం అనేది పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.